సో హలో గైస్ అందరూ ఎట్లా మళ్ళీ సో ఈరోజు కంటెంట్ వచ్చేసి బిగినర్స్ కోసం నేను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పుషప్స్ ఎలా చేయాలో అవన్నీ చూపించబోతాను అనమాట. సో డెఫినెట్లీ ఈ వీడియో బిగినర్స్ కి చాలా వరకు యూజ్ అవుతుంది అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో లైక్ చేసి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసికల్లీ బిగినర్స్ కి వాళ్ళ బాడీలో స్టామినా అనేది స్టార్టింగ్ లో ఏమంత ఉండదు. సో వాళ్ళ బాడీ వెయిట్ ని కూడా వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతారు అనమాట. సో దానికోసం మనం ఈ రోజు కొన్ని ఈజీ అయిన వర్కౌట్స్ అండ్ వాళ్ళ బాడీలో ఉన్న స్టామినా ఇంక్రీజ్ చేసేటట్టు ఉన్న వర్కౌట్స్ అయితే హోమ్ వర్కౌట్స్ వాళ్ళకి చెప్పబోతున్నాం అండ్ డెఫినెట్లీ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో బేసికల్లీ పుషప్ తో స్టార్ట్ చేద్దామా. సో బేసికల్లీ ఇప్పుడు పుషప్స్ లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పుషప్ కదా. సో కంటెంట్ కూడా పుషప్స్ కి సంబంధించింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి నీ పుషప్ అనమాట. సో నీ పుషప్ ఎలా అంటే నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. సో చూడండి. సో మీ హ్యాండ్స్ ఏదైతే ఉంది కదా షోల్డర్ లెవెల్లో మీరు పెట్టి మీ నీ ఏదైతే ఉంది కదా సో ఈ యాంగిల్లో మీ నీని ఇట్లా కంటిన్యూస్ గా పైన లేపి మీ ఫోర్ హెడ్ అంటే మీ హెడ్ ని ముంగలు చూసి కరెక్ట్ ఈ యాంగిల్లో మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో మీ హోల్ బాడీ వెయిట్ మీకు మొత్తం పడకుండా అండ్ మీరు వర్కౌట్ చేసేటట్టుగా మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా వరకు యూజ్ అవుతుంది ఈ వీడియో అండ్ ఈ వర్కౌట్. సో ఇది ఒక 3 సెట్స్ చేయండి. ఒక్కొక్క సెట్ లో మీకు 12 రబ్స్ చేయండి అనమాట. ఒక్కొక్క సెట్ లో మీరు ఎప్పుడైతే 12 రబ్స్ చేస్తారో మీ బాడీకి మీ ఇప్పుడు నా ట్రైసెప్ కూడా ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుందో మీ హ్యాండ్ కి మీ చెస్ట్ కి మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక్లైన్ పుషప్ అనమాట. సో ఇంక్లైన్ పుషప్ ఏదైతే ఉంది కదా మీ పైన రీజియన్ కి అయితే ఫోకస్ చేస్తుంది. మీ పైన రీజియన్ లో ఉన్న ఏదైతే మజిల్ ఉంది కదా ఆడ మంచి ఫోకస్ అనేది ఇస్తుంది అండ్ బిగినర్స్ కి ఇది మంచి వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. సో సేమ్ హ్యాజ్ లైక్ ఫస్ట్ నీ పుషప్ ఎట్లా చేసారో ఇది కూడా అట్లనే మీ హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ వరకు పెట్టి సో ఒక అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మిడిల్ క్లాస్ అనుకోండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటాయి కదా వాళ్ళ ఇంట్లో కంపల్సరీ టేబుల్ ఆర్ చైర్ ఇప్పుడు నేను ఇట్లా నా బెడ్ మీద చేస్తున్నాను కదా. సో సేమ్ యాజ్ లైక్ వర్కౌట్ చేయండి. ఇది నవ్వేంటి కూడా ఏం కాదు. చాలా మందికి కామెడీ అనిపిస్తాయి బట్ ఆబ్వియస్లీ చాలా మంది ఎవరైతే వర్కౌట్ చేయాలనుకుంటారో బట్ జిమ్ కి వెళ్ళని మనీ లేకపోయిన వాళ్ళు కూడా ఇలాంటి వర్కౌట్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళ బాడీకి మంచి ఒక ఏమంటే చేంజెస్ అనేది చేస్తుంది. కన్సిస్టెన్సీ మెయిన్ మ్యాటర్స్ అనమాట. సో కన్సిస్టెన్సీతో ఉంటుంది ఆబ్వియస్లీ చాలా వరకు ఉంటుంది. సో ఇక వర్కౌట్ చేద్దాము. సో ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇన్క్లైన్ పుషప్. సో సేమ్ అట్లానే పెట్టి మీ కంప్లీట్ బాడీని ఫ్లాట్ గా నా బాడీ ఎట్లయితే కనిపిస్తుందో సేమ్ అదే పొజిషన్ లో మీరు ఎప్పుడైతే ఇట్లా వర్కౌట్ చేస్తారో మీ పైన ఉన్న మీ చెస్ట్ అంటే మీ అప్పర్ చెస్ట్ కి మంచి కాన్సన్ట్రేషన్ అనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక 3 సెట్లు వేయండి. ఒక్కొక్క సెట్ లో 12 రెపిటేషన్ చేయాలి అనమాట. సో ఎప్పుడైతే మీరు 12 రెపిటేషన్ చేస్తారో మీ మజిల్ అనేది లోపలికి అయ్యాయి మీకు ఒక కాన్సన్ట్రేషన్ అనేది మీ చెస్ట్ కు కనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్ గా మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో మీకు డెఫినెట్లీ మీ అప్పర్ చెస్ట్ కి మంచి యూజ్ అనేది వస్తుంది అండ్ మీకు అంత ఇబ్బంది కూడా ఉండదు. బిగినర్స్ కి అయితే అంత ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రెసిస్టెంట్ ట్యూబ్ తో అయితే నేను చేయబోతున్నాను. సో మీ లోయర్ చెస్ట్ కి మంచి కాన్సన్ట్రేషన్ ఇచ్చేటట్టు ఉంటది అనమాట. ఇది అంటే నార్మల్ గా లోయర్ చెస్ట్ కి కాన్సన్ట్రేషన్ ఇవ్వాలంటే డిక్లైన్ పుషప్ ఉంటుంది బట్ బిగినర్స్ కి డిక్లైన్ పుషప్ అంత ఈజీగా రాదు. సో బేసికల్లీ ఒకవేళ మీ దగ్గర ఇలాంటి రెసిస్టెంట్ ట్యూబ్ ఉన్నా లేదంటే మీ దగ్గర డంబుల్ ఉన్నా లేదంటే నార్మల్ గా బ్రిక్స్ ఉన్నా కూడా అంటే ఇటుకలు ఏవైతే ఉంటాయి వాటితో కూడా మీరు ఈ వర్కౌట్ అయితే చేయొచ్చు. నార్మల్ గా మీ అంటే ఒకవేళ మీ దగ్గర రెసిస్టెంట్ ట్యూబ్ ఉంది అనుకోండి. సో ఆ రెసిస్టెంట్ ట్యూబ్ లో మీకు 4 ట్యూబ్స్ వస్తాయి. సో ఈచ్ ట్యూబ్ లో అంటే ఈచ్ పేర్ లో 2 ట్యూబ్స్ ని ఇట్లా డివైడ్ చేసి మీ 2 లెగ్స్ కి కింద మీ 2 లెగ్స్ కింద ఎప్పుడైతే మీ సపోర్టింగ్ గా మీ హ్యాండ్స్ కి ఇట్లా సపోర్ట్ గా పెట్టుకొని మీరు ఎప్పుడైతే నార్మల్ గా ఇట్లా పైకి లేపుతారో మీకు కింద లోయర్ చెస్ట్ కి ఒక కాన్సన్ట్రేషన్ అనిపిస్తుంది అనమాట. సో సేమ్ నా హ్యాండ్ ఇట్లా వైడ్ గా పోయి మళ్ళీ అదే పొజిషన్ లో కొంచెం నార్మల్ గా దగ్గరికి ఎట్లా చూస్తుందిగా సేమ్ అదే పొజిషన్ లో మీరు ఎప్పుడైతే నార్మల్ గా వర్కౌట్ చేస్తారో మీకు కింద మీ లోయర్ చెస్ట్ కి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ ఉన్న ఫ్యాట్ అనేది ఉంది కదా అది మొత్తం బర్న్ అయిపోయి ఒక మజిల్ అనేది రావడం ఫామ్ అవుతాయి అనమాట. సో ఇది మెయిన్లీ బిగినర్స్ కి ఒక మంచి వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా సేమ్ 3 సెట్స్ చేయండి. ఈచ్ సెట్ లో 12 రెపిటేషన్ కంపల్సరీ చేయండి. మంచి కాన్సన్ట్రేషన్ అనేది మంచి పంపప్ అనేది మీ మజిల్ కి ఇస్తారు అనమాట ఇది. సో ఇదనమాట మెయిన్లీ ఈ రోజు వీడియో. సో చెస్ట్ కి సంబంధించిన 3 వర్కౌట్స్ బిగినర్స్ కి
మీరు డైలీ ఈ 3 వర్కౌట్ చేస్తే కూడా మీ అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, మీ లోవర్ చెస్ట్ కి మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది, మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. మజిల్ ఏవైతే ఉన్నాయి కదా అది మంచి గ్రో అవుతుంది. అండ్ ఫ్యాట్ లాస్ అయిన వాళ్ళకి డెఫినెట్ గా ఫ్యాట్ లాస్ అవుతుంది అనమాట. ఇది మెయిన్లీ ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసినారో డెఫినెట్ గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఏమైనా కంటెంట్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఆబ్వియస్లీ దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్దామా. చలో బాయ్ అందరికి.